ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర. మ్యూచువల్ ఫండ్స్లో ఒక రకంగా ప్రక్షాళన చేసుకుంటూ మెరుగైన లాభాలు సంపాదించాలి అంటే ప్రతి ఇన్వెస్టరు కంపల్సరీగా చేయవలసినటువంటి చర్యల మీద మనం చర్చను చేపట్టి పోయిన వారం చేసినటువంటి ప్రోగ్రాంకి వచ్చిన స్పందన అపూర్వంగా ఉండి మా కంప్యూటర్స్ మీద విపరీతమైన లోడ్ పడుతున్నమాట వాస్తవం. దానికోసం ఆల్రెడీ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము యాడ్ చేయటం కూడా జరిగింది. కాబట్టి ఎన్ని వేల మంది కోరుకున్నా కూడా సకాలంలో రిపోర్ట్స్ ఇచ్చేటువంటి కెపాసిటీ ఇప్పుడు మన దగ్గర ఉంది అని చెప్పడానికి కొద్దిగా గర్విస్తున్నాను. ఇప్పుడు ఈరోజు సెకండ్ పార్ట్గా ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా మీరు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయాలలో నేర్పడానికి, దానిపైన సమగ్రమైన వివరాలు అందించడానికి నాతో పాటు స్టూడియోలో యశ్వంత్ కూడా రెడీగా ఉన్నారు. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడవలసింది ఏంటి, లాస్ట్ వీక్లో మనం చెప్పినప్పుడు మీరు 4 స్కీములు ఉన్నాయి అని చెప్పినా కూడా ఒక్కొక్కసారి 400 కంపెనీల్లో ఇండైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు మీరు వేళ్లు పెట్టినట్లుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలా చేయటం మూలంగా ఎందుకు ఉపయోగం ఉండదు అంటే, మీలో ఎవరైనా సరే గూగుల్ వాడినా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో చాట్ బాట్ ఏదైనా కనుక వాడినట్లయితే మీకు తెలిసేది ఏంటంటే, ఏ పోర్ట్ఫోలియో అయినా సహజ సిద్ధంగా 30-35 కంపెనీల కన్నా ఎక్కువ కనుక నెంబర్ ఆఫ్ షేర్స్ డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి మీరు ఓనర్లు అయినట్లయితే అందులో వచ్చే లాభం 0 అంటే తగ్గిపోతుంది. ఎప్పుడన్నా 100, 200, 400 కంపెనీలు హోల్డింగ్లో ఉంటే మీకు వచ్చే బెనిఫిట్ కొత్త కంపెనీ యాడ్ అవటం మూలంగా మీకు వచ్చే లాభమూ లేదు, మీకు తగ్గే రిస్క్ కూడా ఉండదు అని గమనించాలి. అది మొట్టమొదట చేయాలి. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఎవరైనా సరే నన్ను అడుగుతూ ఉంటారు, బై అండ్ ఫర్గెట్ అంటారు. అది ఎందుకు మంచిది కాదు అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మీకు సరైన సహాయం ఇచ్చేటువంటి ప్రొఫెషనల్స్ అందుబాటులో లేకపోయినా, కేవలం సహాయం చేసేవాళ్లే కాదు, ఆ చేసే సహాయం వాల్యుబుల్లో కాదో తెలుసుకునేటువంటి ఆసక్తి మీకు లేకపోతే వాళ్ళ యొక్క సహాయం ఉపయోగం లేకుండా పోవచ్చు. కానీ మీరు కొద్దిగా జాగ్రత్త వహించి వాళ్ళు చేస్తాను అని ఆఫర్ చేస్తున్న సహాయాన్ని మీ అంతటా మీరు ఇండిపెండెంట్గా చెక్ చేసుకుని అది నిజంగానే ఉపయోగంగా ఉంది అనుకుంటే మాత్రమే పొందుతున్నారనుకోండి, ఆ వచ్చే అవకాశాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే గుడ్డిగా ఒక మ్యూచువల్ ఫండ్ కొనుక్కుని అందులోనే జర్నీ చేస్తూ పెరిగితే బాగుండు అని దేవుళ్ళకి మొక్కుకుంటే వచ్చే ఫలితాలు పెద్దగా ఉండకపోవచ్చు. అందువల్ల అందులో అలా హోల్డ్ చేయటం అనేది మంచి పద్ధతి కాదు అనేది. పైగా ఇవన్నీ కూడా చేయటానికి ఈ ప్రొఫెషనల్స్ అడిగితే కొద్దిగా డబ్బులు అడుగుతారు కదండి, నేను డైరెక్ట్ ప్లాన్ పెడితే ఖర్చులు తక్కువ కదండి అంటారు. దానికోసమే కొన్ని వివరాలు మీకు ఇస్తూ మేము ఇచ్చే రిపోర్ట్లో కొన్ని వివరాలు ఎలా ఉంటాయంటే, మీకు తెలియకుండా మీ పోర్ట్ఫోలియో మీద ఆల్రెడీ మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పడం జరుగుతుంది. ఆ ఖర్చు కన్నా గనక మిగులు వచ్చిందనుకోండి, అంటే మీరు గనక రెగ్యులర్ ప్లాన్స్ నుంచి డైరెక్ట్ ప్లాన్స్లోకి మారితే మీకు వచ్చే సేవింగ్స్ కూడా ఫీజుగా చెల్లించక్కర్లేదనుకోండి. అంటే అర్థం ఏంటి, కేవలం మన ఖర్చు తగ్గించుకుని కూడా లాభం పొందే అవకాశం ఉంటుందేమో ఆలోచించాలి. మీరు వాడుకున్నా వాడుకోకపోయినా పర్వాలేదు, కానీ తెలుసుకోవటం మాత్రం మీకు మీరే చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యంగా భావించాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్ వీక్లో ఒక రిపోర్ట్ గురించి యశ్వంత్ సమగ్రంగా చర్చించి మీకు వివరాలు అందించారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మీరు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో 4 ఉండొచ్చు, 14 ఉండొచ్చు, లేకపోతే 40 ఉండొచ్చు మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో. మీ స్కీముల్లో పెట్టడం మూలంగా మీకు తెలియకుండా మీ పోర్ట్ఫోలియో ద్వారా మీరు ఇండైరెక్ట్గా ఎన్ని షేర్లో పెట్టారో, ఆ షేర్ల యొక్క పరిస్థితి ఎలా ఉండిందో అదంతా కూడా సేకరించి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఉంటుందో ఆ రిపోర్ట్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చెప్పవలసిందిగా యశ్వంత్ని రిక్వెస్ట్ చేస్తాను. రైట్ అండి. సో లాస్ట్ వీక్ మనం ఏం చేస్తామంటే, ఎక్కువ వరకు పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ పెట్టి, అంటే మనం ఒక సిస్టమ్, ఒక స్ట్రక్చర్ ఫాలో చేస్తుంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది, అదే కాకుండా నా యొక్క మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కరెంట్గా నిఫ్టీతో కంపేర్ చేసి సంవత్సరం ఎలా కంపేర్ అయింది, బాగా చేసిందా, పూర్గా పర్ఫార్మ్ చేసిందా కూడా ఈజీగా మనం రిపోర్ట్ రూపంలో ఎలా చూడొచ్చో చెప్పాము. అది కూడా ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్, ఎందుకంటే వచ్చిన స్పందన కూడా చాలా యూస్ఫుల్ అండ్ చాలా ఎంకరేజింగ్గా ఉంది. సో ఇవాల్టి రోజు మనం ఆల్రెడీ పోయినసారి కొంచెం టీజర్ లాగా, అంటే మీరు ఒక 4-5 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇండైరెక్ట్గా మీరు వెళ్ళి ఈక్విటీసే కొంటున్నారు. ఆ యొక్క ఈక్విటీస్ ఒక్కొక్కళ్ళు ఒక్కో క్వాంటిటీ పరంగా మనం కొంటూ ఉంటాం.
ఆ క్వాంటిటీస్ ఆ యొక్క స్టాక్స్ మంచివా కాదా. పోయిన వారం ప్రసాద్ గారు ఆల్రెడీ చెప్పారు, కొన్ని పూర్ స్టాక్స్ హోల్డ్ చేసుకుంటున్నామా, అన్ని మంచి స్టాక్స్ ఏనా, ఎందుకంటే ఫండ్ మేనేజర్ని నమ్ముతున్నాం, ఫండ్ మేనేజర్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, వారికి చాలా అవగాహన ఉంటుంది, మంచి స్టాక్లే కొంటారు, అవసరం లేని స్టాకులు ఉంచుకోవాల్సిన అవసరమే అసలే ఉండదు అని అనుకుంటూ ఉంటారు. అదే భ్రమలో ఎక్కువ వరకు ఇన్వెస్టర్స్ ఉంటారు. సో అది వాస్తవమా లేకపోతే ఎలా ఉందా అన్న కూడా ఈజీగా తెలుసుకునే అవకాశం నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో పోయినసారి చూసాం మనం ఈ vivekam.co.in/mutual fundsకి వెళ్ళి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రిపోర్టు ఆటోమేటెడ్ వేలో ఎలా వస్తుందో తెలుసుకున్నాం మనం. సో పోయినసారి చెప్పాను, ఇదే మన రిపోర్ట్లో ఫస్ట్ పేజ్లో ఇక్కడ కింద మీరు చూసినట్లయితే ఒక 474 ఇండిపెండెంట్ ఈక్విటీ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇండైరెక్ట్గా. అంటే ఈయన నిజంగానే 4-5 స్కీముల్లోనే పెట్టుండొచ్చు, కానీ ఆ 4-5 స్కీముల్లో పెట్టడం వల్ల 474 స్టాక్స్కి ఎక్స్పోజర్ తీసుకున్నారు. అగైన్ మనం పోయినసారి చెప్పాం, 30 స్టాక్స్ కంటే ఎక్కువ ఉంటే డైవర్సిఫికేషన్ బెనిఫిట్ అసలు రానే రాదు. అంటే సింపుల్ గూగుల్ సెర్చ్ చేసినా మీకు అర్థమైపోయింది, లేకపోతే స్టాటిస్టిక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎవరైనా సరే కొంచెం డెప్త్లో వెళ్ళినా కూడా దాని గురించి ఈజీగా తెలుసుకోవచ్చు. సో 30 స్టాకులు ఎక్కడ, 474 ఎక్కడ. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్సైట్లో వచ్చే నెక్స్ట్ రిపోర్ట్కి అసలు ఎటువంటి అజంప్షన్స్ తీసుకున్నామో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అజ్యూమ్ యు ఆర్ హోల్డింగ్ 4 to 5 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇన్ సర్టెన్ క్వాంటిటీస్. అంటే ఒకటేమో చాలా కొన్నారు, నాకు యూనిట్లు ఎక్కువ ఉన్నాయి, ఇంకొన్నేమో తక్కువ ఉన్నాయి, ఇంకోటేమో ఎక్కువ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా ఒక్కొక్క స్కీమ్లో ఒక్కొక్క క్వాంటిటీ పరంగా హోల్డ్ చేస్తున్నట్లయితే ఈచ్ ఆఫ్ దీస్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గివ్స్ అవుట్ హోల్డింగ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఈచ్ మంత్. అంటే ప్రతి నెల వాళ్ళు వచ్చేసి 10వ తారీఖు లోపల యూజువల్గా వారి హోల్డింగ్స్ని డిస్క్లోజ్ చేస్తారు. ఆ యొక్క మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అంటే రియల్ టైమ్గా మనకి ఇన్ఫర్మేషన్ రాకపోయినా అట్లీస్ట్ కొంచెం ల్యాగ్తో ఆ యొక్క స్కీమ్లో ఉండే స్టాక్స్ ఏంటి, వారి హోల్డింగ్స్ ఏంటి, వెయిటేజెస్ ఏంటి కూడా అందరూ డిస్క్లోజ్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్. సో ఇవన్నీ తీసుకుని మనం ఏం చేస్తామంటే వి ఓన్లీ బాదర్ అబౌట్ ఫండ్ మేనేజర్, ఏఎంసీ, ఇవన్నీ ఎక్కువ కన్సిడర్ చేయకుండా ప్యూర్గా ఫండ్ మేనేజర్ మీద లేకపోతే ఏఎంసీ మీద భరోసా పెట్టి ఇలా చెప్పినట్టుగా వి జస్ట్ బై అండ్ హోల్డ్ అండ్ ఫర్గెట్. అంటే కొనడం, ఆ తిరిగి మళ్ళీ అదే కొనడం అండ్ కలకాలం అదే ఉంచుకోవడం. ఎప్పుడైనా సరే మనకి డబ్బు అవసరం ఉండి క్యాపిటల్ గెయిన్స్, అప్పుడు ఎగ్జిట్ లోడ్ అన్నీ అప్పుడు ఆలోచించి అప్పుడు అమ్మేయాల్సిన అవసరం ఉంటే అప్పుడు అమ్ముతామే, కానీ యాక్టివ్గా పార్టిసిపేషన్ ఎక్కువసార్లు ఉండదు మ్యూచువల్ ఫండ్స్లో. అదే కాకుండా ఇప్పుడు ఇవన్నీ తీసుకుని నేను ఇవాల్టి రోజు నాకు ఇండైరెక్ట్గా ఏవేన్ స్టాక్స్లో ఎక్స్పోజర్ తీసుకున్నాను, అది విత్ ఇన్ ప్రాబబ్లీ ఓన్లీ వన్ ఇన్ ద కంట్రీ హూ ఇస్ డూయింగ్ దాట్, అది మనమే. ఏంటంటే మీ మ్యూచువల్ ఫండ్స్లో ఇండైరెక్ట్గా నేను 474 స్టాకులు హోల్డ్ చేసుకుంటున్నా. ఆ స్టాక్స్ ఏంటి, ఆ స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, ఆ స్టాక్స్ అండర్ వాల్యూడ్గా ఉన్నాయా, ఓవర్ వాల్యూడ్ ఉన్నాయా, పోర్ట్ఫోలియో ఇదంతా కన్స్ట్రక్ట్ చేసి నేను ఒక పోర్ట్ఫోలియో కూడా ఇలా కొన్నట్లయితే ఆ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, కంపేర్ అగైన్స్ నిఫ్టీ. అప్పుడు ఫండమెంటల్గా మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన పోర్ట్ఫోలియో ఏంటి, ఫండ్ మేనేజర్ ఏంటో కూడా మనం చెప్పే ప్రయత్నం చేసుకోవచ్చు. సో ఈ ఇండైరెక్ట్గా నేను హోల్డ్ చేస్తున్న ఫండ్స్ ఏంటా, ఈక్విటీస్ ఏంటా అని చూస్తే ఈ పలానా ఇన్వెస్టర్ ఆల్మోస్ట్ 474 స్టాక్స్ ఉన్నాయి. దాని గురించి కాకుండా ఫస్ట్ 11 చూస్తే 361 వెల్త్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో 11.966 క్వాంటిటీ ఆయన హోల్డ్ చేస్తున్నారు. అంటే ఈ 361 వెల్త్ మేనేజ్మెంట్ ఒక 2-3 స్కీమ్లో ఉండుండొచ్చు. అన్నిట్లో నేను పెట్టిన క్వాంటిటీస్ బట్టి ప్రోరేటా తీసుకుని అపార్చునేట్ తీసుకుని నా టోటల్ క్వాంటిటీస్ ఎంత అంటే 11.96. ఇక్కడ ఏంటండి 11 పాయింట్ అంటున్నారు, షేర్లు అనేది ఎక్కడైనా ఫ్రాక్షనల్గా దొరుకుతాయా అంటే మనం అజంప్షన్ తీసుకోవడానికి ఇలా చేస్తున్నాం టు గెట్ ప్యూర్ కంప్లీట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఎక్స్పోజర్. ఎందుకంటే మనకి చాలాసార్లు చాలా తక్కువ అమౌంట్స్ పెట్టారనుకోండి, ఒక్క స్టాక్ కూడా రాదు. ఎందుకంటే ఆయన ఏమో 100 స్టాకులు కొంటాడు, మనం పెట్టే 5,000కి వెరీ ఫ్యూ స్టాక్స్ వస్తాయి. సో అజ్యూమింగ్ దట్ పార్ట్ స్టాక్స్ కూడా మీకు ఎక్స్పోజర్ తెచ్చుకోవడానికి ఆ పార్ట్ స్టాక్స్ కూడా హోల్డ్ చేసినట్లయితే ఆ పార్ట్ స్టాక్స్ తాలూకు ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ యొక్క స్టాక్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి కూడా తెలుసుకునే అవకాశం ఈ రిపోర్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ 361 వెల్త్ మేనేజ్మెంటే చూస్తే 11.96 క్వాంటిటీ ఉంది. లాస్ట్ 3 ట్రైలింగ్ 12 మంత్స్ పీరియడ్లో ఎర్నింగ్స్ పెంచుకుంటుందా లేదా అంటే నా 11 క్వాంటిటీ 265 రూపీస్ ఎర్నింగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత క్వార్టర్ వచ్చేసరికి 284, ఆ తర్వాత క్వార్టర్ వచ్చేసి 310. ఇవాళ రోజు ఎంత రేట్లో ఉంది 932. మన ప్రకారం దీని ఫేర్ ప్రైస్ ఎంత 1600. అంటే అన్ని రకాలుగా చూసినా దిస్ ఇస్ ఎ గుడ్ స్టాక్. బట్ అన్ని గుడ్ స్టాక్సా? 3M ఇండియా నెక్స్ట్ వచ్చిన స్టాక్ 3M ఇండియా లిమిటెడ్. ఇక్కడ చూసినట్లయితే 2024 జూన్ నాటికి ఎర్నింగ్స్ ఏమో 121 రూపీస్, ఆ తర్వాత క్వార్టర్ 118,
ఆ తర్వాత 114 అంటే అర్నింగ్స్ ఏమో పడతా ఉన్నాయి. పోనీ అండర్ వాల్యూడ్గా ఉందా, ఉన్న రేట్ ఏమో 27,000. ఎంత ఉంది దీని ఫేర్ ప్రైసా అంటే 25,000. అంటే ఆల్ యాంగిల్స్లో చూస్తే గ్రోత్ లేదు, ఒక పరంగా ఓవర్ వాల్యూడ్గా ఉంది. ఎందుకు ఉంచుకోవాలి నేను ఈ స్టాకు? ఫండ్ మేనేజర్ హ్యాస్ డిసైడెడ్. ఫండ్ మేనేజర్ మీ డిస్క్రిప్షన్ అడగడు, చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వారి యొక్క రూల్స్ ఒకటి పాటించి ఈ ఎక్స్పోజర్ తీసుకుంటాడే కానీ ఇలాంటి స్టాక్స్ ఎన్నో అంటే 474 ఎన్నో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. ఇలా ఇన్ని స్టాక్స్ హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టరు అన్ని తీసుకున్నాక నా పోర్ట్ఫోలియో పరంగా అర్నింగ్స్ ఎలా ఉందా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం ఎప్పుడు చెప్తా ఉంటాం పోర్ట్ఫోలియో లెవెల్లో అర్నింగ్స్ పెరుగుతూ ఉండాలి. లక్కీలీ ఈ యొక్క ఇన్వెస్టర్కి చూసినట్లయితే పోర్ట్ఫోలియో లెవెల్ అర్నింగ్ 76,000 రూపీస్ టు 79,000 రూపీస్ టు 82,000 రూపీస్. సో ద ఇన్వెస్టర్ అండ్ ద మ్యూచువల్ ఫండ్స్ దట్ హీ ఆర్ హోల్డింగ్ ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ టు హిమ్. అది మనం అసెస్ చేయాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో మనం ఈ రిపోర్ట్ తీసుకుని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక స్టాక్స్ ఏంటి, ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, అండర్ వాల్యూడ్ ఎన్ని ఉన్నాయి, అదే కాకుండా పోర్ట్ఫోలియో లెవెల్ అర్నింగ్స్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుని అసెస్ చేసుకోవాలి కరెంట్గా ఎలా ఉన్నాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎప్పుడు చెప్తా ఉంటాం పోర్ట్ఫోలియో పీ రేషియో ఇండెక్స్ పీ రేషియో కంటే తక్కువలో ట్రేడ్ అవ్వాలి. ఇండెక్స్ అంటేనే బిగ్గెస్ట్ బెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా. మన నిఫ్టీ ఇండెక్స్ ఇస్ కంప్రైజింగ్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఆల్రెడీ చాలా ఎక్స్పోజర్ ఉంటాయి వారికి. అలాంటి పోర్ట్ఫోలియో కంటే కూడా మనది ఇంకా ఓవర్ వాల్యూడ్ ఎక్స్పెన్సివ్గా ఉందంటే మీరు క్వశ్చన్ చేసుకోవాలి వర్తా కాదా, ఎందుకు ఇటువంటి కాస్ట్లీ స్టాక్స్ ఎందుకు పెట్టారు ఫండ్ మేనేజర్ అని కూడా మీరు క్వశ్చన్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే కాకుండా ఓవరాల్గా ఉన్న స్టాక్స్ అన్నిటి తాలూకా సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, మార్జిన్స్ ఎలా ఉన్నాయి. అంటే సపోజ్ నా దగ్గర ఒక 5 స్టాకులు ఒక్కోటి 1 క్వాంటిటీ ఉన్నట్లయితే నా 1 స్టాక్కి నాకు సేల్స్ ఎంత ఈ కంపెనీ ఇచ్చింది, ఆ రెండో స్టాక్కి ఎంత సేల్స్ ఇచ్చింది, నా తాలూకా యాజ్ ఎ ఇన్వెస్టర్ తాలూకా సేల్స్ హౌ ఇస్ ద పోర్ట్ఫోలియో గివింగ్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఎబిటా ఎలా ఉన్నాయి, ప్రాఫిట్లు ఎలా ఉన్నాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనం ఎప్పుడు చెప్తా ఉంటాం పెరుగుతూ ఉండాలి. ఇవన్నీ ఎన్ష్యూర్ చేసుకున్నట్లయితే తప్పకుండా రిటర్న్స్ అనేది మీ వెనకాలే వస్తాయి. సో అది చేస్తున్నారా లేదా, ఈ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పోజర్ వల్ల నాకు అది వస్తుందా లేదా అని కూడా మీరు ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా గ్రాఫ్ రూపంలో కూడా సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ఎబిటా ఎలా ఉందో కూడా చెప్పే ప్రయత్నం ఈజీగా ఈ రిపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో లాస్ట్ వచ్చేసి డైవర్సిఫికేషన్. ఎందుకంటే డైవర్సిఫికేషన్ అంటే ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. ఏదైనా పర్టికులర్ సెక్టర్కి ఓవర్ డైవర్సిఫికేషన్ ఉందా? ఎందుకంటే కొంతమంది ఓన్లీ థిమాటిక్ ఫండ్స్ సెక్టర్ ఫండ్స్ పెట్టారనుకోండి, ఏదో బ్యాంక్ సెక్టర్ ఏదన్నా వాటిలో పెట్టినట్లయితే మీకు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక్కడ అట్లీస్ట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం ఎప్పుడు చెప్పే ఫిలాసఫీ ఏంటి, నో మోర్ దెన్ 20% ఎక్స్పోజర్ టు ఎనీ పర్టికులర్ ఇండస్ట్రీ. అలా చేసుకుని స్టాక్ లెవెల్ డైవర్సిఫికేషన్ ఎన్ష్యూర్ చేసినట్లయితే రిటర్న్స్ వస్తాయి. కానీ ఓవర్ ఎక్స్పోజర్ కాన్సన్ట్రేషన్ తీసేసుకుని ఫండ్ మేనేజర్ని నమ్మేద్దాం, ఇండస్ట్రీని నమ్మేద్దాం గుడ్డిగా, ఎందుకంటే దిస్ విల్ డూ బెటర్ అని ఇలా హోప్స్తో డ్రీమ్స్లో ఉండకుండా వాస్తవాలు నెంబర్స్ని ఫాలో చేస్తే ఎక్కువ శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. యశ్వంత్ మీకు చెప్పింది ఏంటంటే మీరు ఇండైరెక్ట్గా ఏమేమి ఈక్విటీస్ హోల్డ్ చేస్తున్నారో మేము లెక్క వేయటం మా ఒక్కళ్ళకే ప్రస్తుతానికి ఇండియాలో సాధ్యం. మేము ఒక్కళ్ళ మాత్రమే చేయగలుగుతున్నాం. అది కూడా పైసా మీకెవరికి ఖర్చు లేకుండా, మాకేమీ కూడా మీరు పూలదండలు వేయవలసిన అవసరం లేకుండా. ఎందుకు ఏ మాటైనా చెప్పబోయే ముందు సరైనటువంటి గణాంకాలు వివరాలు ఖచ్చితంగా తీసుకున్నాక మాట్లాడటం అనేది సరైన చర్య అవుతుంది తప్పితే నా ఉద్దేశం ప్రకారం మంచిది, నా ఉద్దేశం ప్రకారం మంచిది కాదు అని నేనేదో గొప్ప వ్యక్తిగా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నించడం చాలా తప్పు. అది మేము చేయలేము. అందువల్ల గణాంకాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆ కేటగిరీలో కనుక మీరు చూసినట్లయితే కొన్ని షేర్స్ అయితే పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కానీ ప్రైస్ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది ఫెయిర్ ప్రైస్ కన్నా, అయినా హోల్డ్ చేస్తారు. కొన్ని అయితే పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటాయి, అవి మనమైనా ఉంచుకోమని చెప్తాం కాబట్టి ఉంచుకోవాలి. ఇంకొక కోవలోకి చూస్తే పెర్ఫార్మెన్స్ బాగుండని కంపెనీలు ఉంటాయి. బాగుండకపోవటమే కాకుండా ఆల్రెడీ ఉండవలసిన ప్రైస్ కన్నా కూడా ఎక్కువ ఉంటాయి. అంటే ఏ రకంగా చూసినా పొరపాటును కూడా ఉంచుకోకూడని స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో కంటిన్యూ అవుతున్నట్లుగా మీకు తెలుస్తుంది. అలాగే పెర్ఫార్మెన్స్ బాగాలేకపోవటం ఒకటి, అయినా కూడా చౌకలో ఉందనుకోండి, చౌకలో ఉన్నంత మాత్రాన పనికి మాలిన షేర్ మన పోర్ట్ఫోలియో ఉంచడం మంచిది కాదు, అభిమతం కాదు. అయినా కూడా అవి కూడా కంటిన్యూ అవుతుంటాయి. అంటే ఇలా 4 కేటగిరీలు. మంచి వాటిల్లో ఓవర్ ప్రైస్డ్, అండర్ ప్రైస్డ్ మాత్రమే మన దగ్గర ఉండాలి, ఓవర్ ప్రైస్ ఉండకూడదు. బ్యాడ్ కంపెనీలో అండర్ ప్రైస్డ్ ఉండకూడదు కానీ ఉంటాయి, బ్యాడ్ కంపెనీలో ఓవర్ ప్రైస్డ్ అవి కూడా ఉంటాయి.
అంటే 3 రకాల కంపెనీలు పనికిమాలిన ఉండటం మూలంగా మీ యొక్క పోర్ట్ఫోలియో PE రేషియో పెరగడంతో మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో మొత్తానికి కలిపి ఇండెక్స్ కన్నా లాభం రావాలి అంటే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ దేవుడు కరుణిస్తేనో మీకు విపరీతమైన లక్ ఉంటూనే వస్తుందేమో కానీ అదర్వైజ్ రావడానికి సాధ్యం కాదు. మరి ఇవన్నీ చేసిన తర్వాత ఎలా దాన్ని బీట్ చేయాలి అంటే మనం చేయవలసింది ఏంటి, మనకు ఉండే పోర్ట్ఫోలియోలో ఉండేటువంటి మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కలిపితే ఆ పారామీటర్స్ మేలో ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోనన్నా చేసుకోవాలి, లేదా ర్యాంకుల ప్రకారం అన్నా ప్రొసీడ్ అవ్వాలి. మీకు పోయిన వారం కూడా చెప్పడం జరిగింది, ర్యాంక్స్ ప్రకారం ప్రొసీడ్ అయిపోతే 95% ఆఫ్ ద కేసెస్లో మ్యూచువల్ ఫండ్స్కి వాళ్ళకున్న పోర్ట్ఫోలియో కన్నా మెరుగైన లాభాలు వచ్చేట్లుగా సశాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. అందువల్ల మీరు అలా చేయాలి అనుకుంటే ఎలా నమ్మాలో కూడా మీకు ఒక కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ పుట్టాలి అని చెప్పాను, పుట్టాలి, మీకు డౌట్ రావాలి. అలా వచ్చినట్లయితే మీరు ఎలా చెక్ చేసుకోవడానికి వీలుగా మీకు నేనేం చేస్తానంటే, ఎవరైనా సరే మేము ఒక్కళ్ళమే కాదు మీతో ఎవరైనా సరే మేము బాగా చేయగలము అంటే సాక్ష్యం ఏంటి అని అడగడానికి జంకకూడదు. సాక్ష్యం కూడా మీరు ఎలా అడగాలి, వాళ్ళు ఇచ్చిన పేపర్ తీసుకుని చదువుకోవటం ఉండకూడదు. వాళ్ళు లేకుండా మీ అంతటా మీరు ఇండిపెండెంట్గా మీరు చెక్ చేసుకోగలగాలి. మీరు మీ స్నేహితులకు పంపించి చెక్ చేయండి సార్ అని అడిగితే వాళ్ళు కూడా చెక్ చేసి వాళ్ళు కూడా ఇది నమ్మచ్చు అని చెప్పినప్పుడు మాత్రమే నమ్మాలి. అటువంటి డిస్కషన్లోకే ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇక్కడ మొట్టమొదటి నేను ఏ రకమైన రికమెండేషన్స్ కానీ మీకు ఇచ్చిన తర్వాత సాక్ష్యం ఇది అని మేము చెప్పే ధైర్యం చేయం. అందువల్ల మేము ఏం చేస్తామంటే, ఇలా మీ అంతటా మీరు చెక్ చేసుకోవాలంటే మా ఎవ్వరికీ చెప్పకుండా మీ అంతటా మీరే చేసుకున్నట్లయితే మీకు బోలెడంత సమాచారం వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్తో పవర్ వస్తుంది. అంటే ఆల్ ఆఫ్ యూ షుడ్ బి ఎంపవర్డ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్ గుడ్. అది ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి నా స్క్రీన్ కనుక మీరు చూసినట్లయితే మీకు ఫస్ట్ అర్థమయ్యేది ఏంటంటే, ఎప్పుడైనా సరే vivekam.co.in మ్యూచువల్ ఫండ్స్ కనుక మీరు టైప్ చేసినట్లయితే మీకు వచ్చే వెబ్సైట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మీకు అంతకుముందు చెప్పినట్లుగా మీ యొక్క మ్యూచువల్ ఫండ్స్ని మాకు అప్పచెప్పడానికి లేదా మాకు కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలుగా మీ పాన్ నెంబర్ అవ్వడం జరుగుతుంది. రెండవ పార్ట్లో ఏముంటుందంటే, మీ పాన్ నెంబర్ అక్కర్ లేకుండా మీరు మా యొక్క పెర్ఫార్మెన్స్ కానీ ప్రాసెస్ యొక్క ప్రొడక్టివిటీ చూద్దాము అనుకుంటే ఎవ్వరితో మాట్లాడవలసిన అవసరం లేకుండా కేవలం మీ నేమ్ ఇచ్చి, ఆ తర్వాత మీ ఈమెయిల్ ఇచ్చి, ఆ తర్వాత మీ మొబైల్ ఫోన్ నెంబర్ కనుక ఏర్పాటు చేసి అందులో ప్రొవైడ్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వెంటనే ఒక విండో ఓపెన్ అవటం, అందులో మీ పేరు ఆల్రెడీ ఎంటర్ చేశారు కాబట్టి మీకు ఓటీపీ అడిగిన తర్వాత ఆ ఓటీపీ మీ ఫోన్ నెంబర్కి వచ్చినట్లయితే ఆ ఓటీపీ అందులో ఎంటర్ చేసి సబ్మిట్ కొడతారు. అంటే ఏం జరుగుతుంది, మీరు మీ యొక్క వ్యక్తిగత డీటెయిల్స్ ఏమీ ఇవ్వకుండా కేవలం పేరు ఈమెయిల్ అడ్రసే ఇచ్చి ఫోన్ నెంబర్ ఇవ్వడంతో ఓటీపీ ఇవ్వడం మూలంగా మీకు మా ప్రాసెస్ని మీరు కావాల్సిన రోజులు చెక్ చేసుకోవడం వీలుగా విండో ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అవ్వగానే మీరు సబ్మిట్ చేయగానే మీకు ఓపెన్ అయ్యే విండో ఇలా ఉంటుంది. అందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్విటీస్ చెక్ చేసుకోవాలంటే, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో మ్యూచువల్ ఫండ్స్ చెక్ చేసుకోవాలంటే. ఈరోజు మన చర్చలో ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్ పైన ఫోకస్ పెట్టాం కాబట్టి ఈక్విటీస్ వైపున లెఫ్ట్ సైడ్ నేను ప్రస్తుతానికి మర్చిపోయి రైట్ సైడ్ ఉన్న దాని మీదే ఫోకస్ చేస్తున్నాను. అక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ డేట్ ఫర్ మ్యూచువల్ ఫండ్ అని ఉంది. మీ ఇష్టం వచ్చిన డేటు అంటే ఒక కనీసం 5 years టైం ఇవ్వటం అనేది సరైన చర్య అవుతుంది. కాబట్టి 5 సంవత్సరాల కన్నా కొత్త డేట్ ఇద్దామంటే ఒప్పుకోదు, కానీ అంతకన్నా ముందు మీ ఇష్టం వచ్చిన రోజు అడగచ్చు. 2006, 7, 8 ఎప్పటి నుంచైనా సరే 20 ఏళ్ళుగా ఉన్న డేటాలో మీ ఇష్టం వచ్చిన డేట్లు కనీసం 5 డేట్లు అడగండి అని మేము రిక్వెస్ట్ చేస్తాం. అంటే ఒక డేట్ అడుగుతాను చెప్పండి అంటే మరీ అన్యాయంగా హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి కనీసం 5 రోజులు చేయవలసిందిగా మా రిక్వెస్ట్. మినిమం 5, మ్యాక్సిమం 20 డేట్ల వరకు కనుక మీరు ఒక్కొక్క డేటు ఎంటర్ చేస్తూ పోయినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనపడినట్లుగా ఈయన రకరకాల డేట్లు ఇవ్వడం జరిగింది. 22 October 2018, 20th March 2018, 11th September 2017, 21 September 2015, 10th June 2014 ఇలా రకరకాల డేట్లు అడిగారు. అడిగిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే సింపుల్గా కింద ప్రాసెస్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే మీకు వెంటనే ఒక కన్ఫర్మేషన్ అక్నాలజ్మెంట్ వస్తుంది. మీరు అడిగినటువంటి డేట్స్కి ఎంత రిటర్న్స్ వచ్చి ఉండేవో మీకు పంపించబడుతుంది అంటుంది. యూజువల్గా విత్ ఇన్ అ డే, అదే రోజు సాయంత్రం లోపల మీకు వస్తుంది. ఒక్కొక్కసారి గంటలో కూడా రావచ్చు, డిపెండింగ్ ఆన్ ద లోడ్. మరీ ఎక్కువ మంది అడుగుతుంటే కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ అదర్వైజ్ చాలా త్వరగా వస్తుంది. అలా వచ్చిన రిపోర్ట్ మీకు ఎలా ఉంటుందో చూపించాలి అంటే మీకు ఇలా స్క్రీన్ మీదకి వస్తుంది, ఒక ఈమెయిల్లో వస్తుంది. ఏమని, పలానా ఇప్పుడు నా పేరే పెట్టాను కాబట్టి నా పేరుకే డియర్ ప్రసాద్ వివికే, మీరు అడిగిన డేట్లు ఇవి, ఈ డేట్లో మొదలు పెడితే ఎలా రిటర్న్స్ వచ్చాయో చూపించింది. ఏమని, ఇక్కడ చూస్తే 5/2/2020 మొదలు పెట్టినట్లయితే
ఒక 50 లక్షలతో పోర్ట్ఫోలియో స్టార్ట్ చేస్తుంటే అది 1,37,00,000 అయ్యేది ఈనాటికి. అంటే 14 ఫిబ్రవరి ఈ ప్రోగ్రామ్ రన్ చేసింది 14 ఫిబ్రవరి కాబట్టి ఆ రోజు నాటికి 22.22% వచ్చింది. అదే నిఫ్టీలో చూస్తే 12.49, అంటే దాదాపుగా 10% నిఫ్టీ కన్నా ఎక్కువ వచ్చింది అని చెప్తుంది. అలాగే రెండో రోజు చూస్తే 23.37, 13 అక్కడ కూడా 10% ఎక్కువ వచ్చింది అని చెప్పింది. కానీ అందులోనే ఆఖరిలో ఉన్నటువంటి చూడండి 7th నెంబర్ ఉన్నటువంటి చూస్తే 28 సెప్టెంబర్ 2015 కనుక మీరు ప్రారంభించి ఉంటే 50 లక్షలు పెడితే 1.63 crores అయ్యేది. కానీ మీకు వచ్చిన సిఏజిఆర్ ఎంత అని చూస్తే మా ప్రాసెస్ ప్రకారం కూడా 13.45. అదే సమయంలో ఇండెక్స్లో పెడితే ఎంత వచ్చేది 11.37. అంటే కేవలం రెండు కన్నా కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్ మాత్రమే మేము సంపాదించగలిగాం. అలా వాస్తవాన్ని మరుగుపరచకుండా వాస్తవాన్ని వాస్తవంగా మీ ముందు ప్రదర్శించడం, మీకు అందించడం అనేది మా లక్ష్యం కావాలి. అంతేగాని తప్పుదోవ పట్టించడం, లేనిపోని ప్రామిస్లు పుట్టించడం చేయకూడదు. ఇలా మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు మనసులో కొద్దిగా డౌట్ కూడా రావాలి. ఏమని, ఈ డేటా కరెక్టేనా కాదా అని. మేము అంతా ఆటోమేటెడ్గా చేసి ఎట్టి పరిస్థితుల్లో మాన్యువల్గా ఏమీ గెలకకపోయినా మీకు అనుమానం రావటం సహజం, రావాలి. వస్తే మీరు సరైన వివరాలు పొందడానికి వీలుగా కింద క్లిక్ హియర్ అని కనపడుతుంది. అలా క్లిక్ హియర్ అని కొట్టినట్లయితే మీరు అడిగిన డేట్లన్నీ స్క్రీన్ మీద కనపడుతూ రైట్ హ్యాండ్ సైడ్ చివరిలో ఒక రేడియో బటన్ యాక్షన్ అని కనపడుతుంది. అది ఎందుకు అంటే మీరు కావాల్సిన ఎన్నుకున్న డేట్ ఎదురుగా అది క్లిక్ చేసుకుని డీటెయిల్స్ కావాలి అని కనుక సబ్మిట్ అని క్లిక్ చేశారంటే మీరు ఆ డేటుకి సంబంధించి కూలంకషంగా డీటెయిల్స్ అడిగారు అని అర్థం. అలా సబ్మిట్ కొట్టగానే మీకు ఏమొస్తుందంటే ఆ రోజు సాయంత్రానికి కానీ బహుశా నెక్స్ట్ డే కానీ మీకు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ వస్తుంది. ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, డీటెయిల్డ్ డేటా ఆన్ యువర్ చూసన్ డేట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ప్రోడక్ట్ పెర్ఫార్మెన్స్ అని. అంటే ఎంత పెర్ఫార్మెన్స్ వచ్చిందో డీటెయిల్స్ ఇస్తుంది, కనపడుతుంది. అక్కడ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసినట్లయితే అందులో 2 టేబుల్స్ ఉన్నాయి. ఆ జర్నీ చేయటం మూలంగా ప్రస్తుతం మీ పోర్ట్ఫోలియోలో ఏం ఉండినాయి అంటే అన్నీ అయిపోయి ఫిబ్రవరి 2025 వచ్చేటప్పటికి మీ మ్యూచువల్ ఫండ్లో ఏమున్నాయో కనపడుతుంది, వాటి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో కనపడుతుంది, మార్కెట్ వాల్యూ ఎంతో కనపడుతుంది. అన్నింటికన్నా ముఖ్యం దాని క్రింద 2వ టేబుల్ చూసినట్లయితే ఇది మనం అడిగింది 2019 నుంచి డీటెయిల్స్ అడగడం జరిగితే, అంటే దాదాపుగా 5 సంవత్సరాల కొన్ని నెలల పాటు జరిగితే 5 సంవత్సరాల మీద కొన్ని నెలల కాలానికి కలిపి మొత్తం మీ మ్యూచువల్ ఫండ్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఎన్నో క్రింద కనపడుతున్నాయి. కేవలం 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిగాయి. అంటే మీరు నోటీస్ చేయాల్సిందేంటి, 5 సంవత్సరాల్లో కలిపి కేవలం 4 ట్రాన్సాక్షన్సే జరిగాయి. అంటే ఊరికే కొనటం అమ్మటం అనేది మీకు వినపడినంత కూడా ఎక్కువసార్లు జరగదు. 5 సంవత్సరాల్లో 4 జరిగినాయి అంటే అర్థం ఏంటంటే మెరిట్ ఉంటేనే జరుగుతుంది తప్పితే అదర్వైజ్ ఊరికే పిచ్చాపాటిగా అది అమ్మండి ఇది కొనండి అని చెప్పేటువంటి ఆలోచన ఎవ్వరూ చేయరు. కంప్యూటర్స్ ప్రాసెస్ అసలే చేయవు. దీని యొక్క సారాంశం ఏంటా అని చూస్తే రిజల్ట్స్ ఆఫ్ ప్రాసెస్ చూస్తే 19 ఆగస్టు 2019 నుంచి చూస్తే మనం మొదలుపెట్టిన 50 లక్షల రూపాయలు ఇప్పటికీ 1,59,00,000 అయితే మనకు ఎంత రిటర్న్ వచ్చింది, 23.37% ఆఫ్ యావరేజ్ సిఏజిఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వస్తే అదే 50 లక్షలు నిఫ్టీలో కనుక ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే మన అమౌంట్ 98,16,000 అయ్యేది. అంటే ఎంత వచ్చింది వాళ్ళ దగ్గర 13.01. కాబట్టి 10% ఎక్కువ వచ్చింది అని మనకు అర్థమవుతుంది. ఇలా 4 ట్రాన్సాక్షన్స్ అవటమే కాకుండా మీ అందరికీ ఎంతో ఆనందం ఇచ్చే అంశం ఆఖరిలో రాసినటువంటి సెంటెన్స్. ఇలా ఎప్పుడు కూడా మోర్ దాన్ 1 year ఎక్కువసార్లు హోల్డ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ లోడ్ ఉండదు. అందువల్ల మీకున్నటువంటి ప్రధానమైన శంక వెళ్ళిపోయింది. దాదాపుగా ఎగ్జిట్ లోడ్ ఉండటం లేదు. రెండవది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పడతాయి కదని చెప్తూ ఉంటారు. ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా లేకుండా మోర్ దాన్ 1 year హోల్డ్ చేస్తుంది కాబట్టి మీకు వచ్చినవన్నీ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్గానే ఉంటాయి. పైగా మీకు ఇక్కడ పైన చూపించిన రిటర్న్సే కనుక నోటీస్ చేస్తే నిఫ్టీలో చూపించిన 13% ఏమో ట్యాక్స్ కట్టక ముందు. అంటే ఒకవేళ ఇవాళ కనుక మీరు అమ్ముకుంటే ఆ 13% వచ్చినా కానీ అందులో వచ్చిన లాభంలో 10% ట్యాక్స్ కట్టాలి. కానీ మీకు చూపిస్తున్నటువంటి ప్రాసెస్లో వచ్చిన వాల్యూనేమో ట్యాక్స్ అన్నీ కట్టిన తరువాత వచ్చినటువంటి అమౌంట్ అనమాట. ఇందువల్ల మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రాసెస్ని నమ్ముకుంటే లాభం రావటం, ఎగ్జిట్ లోడ్ రాకపోవటం, అలాగే క్యాపిటల్ గెయిన్స్లో ఎక్స్ట్రా లైబిలిటీ రాకపోవటం, ఇవన్నీ లాభాలు వస్తుండటానికి కారణం ఏంటంటే దీని వెనకాల ఎన్నో సంవత్సరాల కఠోరమైనటువంటి కృషి ఉండటమే కాకుండా వాటంతటికీ కూడా డేటా సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంది. ఇందువల్ల మీరు కానీ మీకు తెలిసినటువంటి వేరే ఒక రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, మాతో రిలేషన్షిప్ లేకపోయినా పర్లేదు, కనీసం విధిగా ఒక్కసారి వాళ్ళని తెలుసుకోమని ఎంకరేజ్ చేసి వాళ్ళని కనుక ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్లే చెక్ చేసుకుని వారు కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత మీరందరూ సమిష్టిగా చర్చించి మీ అందరి మనసులో మీకు మంచిది ఏది అని తోస్తే అదే చేపట్టవచ్చు. అలా గనక చేపట్టినట్లయితే
కొన్ని సంవత్సరాల తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ప్రక్రియలో ఈ చర్యను మించింది ప్రస్తుతానికి ఇంతవరకు లేదని మీరు ఒప్పుకోక తప్పదు, మేము కూడా ఆనందంగా అనుభవించక తప్పదు. అంటే కావాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో లాభాలు సంపాదించాలి అంటే మ్యాజిక్ అక్కర్లేదు. మనకి కావాల్సింది డేటాని ఎనలైజ్ చేయటం, ఆ డేటా ప్రకారం సరైన ప్రణాళిక రచించుకోవటం, దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవటం. అలా చేసినట్లయితే మెరుగైన రిటర్న్స్ ఖచ్చితంగా మనకు వచ్చి తీరుతాయి. ఈ ఎపిసోడ్తో మ్యూచువల్ ఫండ్స్ పైన చర్చని ముగించాలి అని భావిస్తున్నాను. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ పైన ఇంతకన్నా ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు అని నా భావన. మీకు ఏదైనా తోస్తే ఖచ్చితంగా మాకు లెటర్ రాయండి. వచ్చే వారం ఆ తరువాతి వారంలో ఈక్విటీస్ గురించి కూడా ఇలాగే సమగ్రమైన చర్యను చేపట్టి మీకు మరిన్ని వివరాలు ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తామని చెప్తూ ఈ వారం ఇప్పటితో సెలవు తీసుకుంటున్నాను.